హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నిజాముల కాలం నాటి చేపల ఫ్రై అండి. వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు ఆ పద్ధతిలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దీనికోసం చెరువు సందవ అంటారు కదండి, అంటే రివర్ పాంప్లెట్ అంటారు కదా, దాన్ని తీసుకొచ్చాను. వాటిని ఉప్పు పసుపుతో క్లీన్ చేసుకున్నా. తర్వాత వాటిని సైడ్ తీసి పెట్టేసి ఒక మిక్సీ జార్లో కరివేపాకు తీసుకున్నా అండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. కరివేపాకు, దాంట్లోకి తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం పసుపు అండి, ఎక్కువ వేసుకోకండి. తర్వాత కారం అనేది నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ఫిషెస్ మీకు చూపించాను కదా, కేజీ ఫిష్ తీసుకున్నా అండి. దానికి తగ్గట్టు నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నా అనమాట. సో మీరు కూడాను ఎన్ని చేప ముక్కలను మీరు ఫ్రై చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇక్కడ నేను వేస్తున్న ఎండుమిరపకాయలు ఏంటంటే అవి కలర్ కోసం వేసానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు అనేది టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇక్కడ నేను ఒక హోల్ నిమ్మకాయ వేసుకున్నానండి, ఎందుకంటే నేను 1 కేజీ ఫిష్ తీసుకున్నా కాబట్టి నిమ్మకాయ మొత్తం వేసేసుకున్నా. దాంట్లో ఉన్న పిక్కలు తీసేసి దాంట్లో ఉన్న జ్యూస్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నా. పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకోండి. ఆ పేస్ట్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నా అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకున్నా. బియ్యపు పిండి వేసుకున్నా అండి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా కావాలని. ఎవరికైనా కొంచెం సాఫ్ట్గా కావాలంటే మైదా పిండి యాడ్ చేసుకోండి, క్రిస్పీగా కావాలంటే బియ్యపు పిండి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ వాటిని పేస్ట్లా చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేకండి, మరీ పలుచగా అయిపోతే బాగోదు, ముక్కకు పట్టినట్టు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఆ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది. వాటిని ముక్కలన్నిటికీ కూడా పట్టించి వాటిని కంపల్సరీ ఒక మినిమం 1 అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే ముక్కలకి పసుపు, ఉప్పు, కారం అంతే మసాలాలన్నీ కూడా పడతాయి. సో ఒక 1 అవర్ అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పుడు ఫ్రై చేసుకోవాలండి. అయితే నిజాముల కాలంలో నాటి ఫ్రై అన్నాను కదా, అప్పుడైతే వాళ్ళు డీప్ ఫ్రై చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే మనం హెల్త్ కాన్షియస్ కాబట్టి డీప్ ఫ్రై అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే సరిపోతుందండి. మనకి ఏంటంటే ప్యాన్ అనేది చక్కగా హీట్ ఎక్కాక మనం ఇలా ముక్కల్ని కానీ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా వేడెక్కాక వేసుకున్నాక, ఈ ముక్కలు వేసుకున్నాక ఏం చేయాలంటే వాటిని మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ముక్క అనేది మనకి ఏమవుతుందంటే మాడిపోతుంది. అంటే పైన మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయి ఫిష్ అనేది మనకి ఉడకదనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై అనేది చేసుకోవాలి. ఎవరికైనా కావాలంటే డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అంతటిని కూడా మళ్ళీ మనం ఎక్కడ యూజ్ చేయలేము. ఆ ఆయిల్ని మళ్ళీ ఫిష్ కర్రీకే యూజ్ చేయాలి. అందుకని ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, స్మెల్ అయితే భలే వచ్చిందండి. చేస్తున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంది. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుందండి. మీరు కూడా ట్రై చేసి బాగుంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని, ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ ఒకసారి వెళ్ళి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి.